హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. అదే అమ్మ వాళ్ళు పంపించారని చెప్పాను కదండి. ఆ పుట్టకోక్క అయితే కర్రీ అయితే చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఇది మనం బకెట్లో వాటర్ అయితే వేసుకొని అవైతే బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే నాటు పుట్టకోక్క అవడం వల్ల మట్టిలో అయితే పెరుగుతుంది. అందుకోసం మనం ఈ వాటర్ వేసుకొని ఒక 10-20 నిమిషాల వరకు ఇలా ఉంచిన తర్వాత ఇలా చేతితో పట్టుకొని అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక చూపించాను కదండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. మనము పుట్టకొక్క అయితే కట్ చేయకూడదు, చేత్తోనైతే చిదిమేసుకోవాలి. ఎందుకంటే ఇలా పుట్టకొక్క కట్ చేస్తే మళ్ళీ దొరకదట. అందుకోసం మా అమ్మ వాళ్ళైతే చెప్పేవారు. అందుకోసం నేనైతే కట్ చేశాను, అందుకే అలాగా ఉంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మసాలాలు అవి అయితే మిక్సీ అయితే చేసుకోమండి, ఇలా చేసుకుంటాము. మిక్సీ చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసుకొని వండుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వేసుకోలేని మర్చిపోయాను, అందుకే ఆనియన్స్ సైడ్కి తీసేసి ఈ మసాలాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆనియన్స్ కూడా కలిపేసి ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి దంచి అయితే వేసుకుంటాం. మేమైతే ఎక్కువగా పేస్ట్ అయితే చేసుకోమండి. అల్లం వెల్లుల్లి ఎక్కువైతే అసలు వాడము, చాలా తక్కువైతే వాడుతాము. అందుకోసం ఎప్పటికప్పుడు అందుకే నేను దంచుకొని అయితే వేసుకుంటున్నాను. 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా ఈ పుట్టగొడుగు వేసేసుకొని మనకి తగినంత కారం, ఈ పుట్టగొడుగుకి అయితే 2 స్పూన్ల వరకు కారం అయితే పట్టింది. అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని నెక్స్ట్ మనము ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే వాటర్ కూడా చాలా తక్కువే వేసుకోవాలి. ఈ పుట్టకోకకి నేను టీ గ్లాస్ చూపించాను కదా, గ్లాస్కి ఇంకా తగ్గించి వాటర్ అయితే వేసాను. వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే చూడండి, మనం వేసింది వాటర్ తక్కువైనా వాటర్ అయితే వస్తుంది పుట్టకోకలో నుంచి. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ పుట్టకోక తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూసారు కదండి, పుట్టగొడుగు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదండి, ఆ ప్యాకెట్లో కన్నా ఈ పుట్టగొడుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, పుట్టగొడుగు అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.